ఆధునిక బ్రహ్మ, విజ్ఞాన కని అని రావణాసురుని గురించి చెప్పుకోవడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. కాకపోతే అతని ప్రవర్తన తీరు, అతని దుర్మార్గం వల్ల సీతను ఎత్తుకపోయాడు అనేటువంటి ఒక దుర్మార్గ చర్య వల్ల అతన్ని దుర్మార్గుడిగా మన రామాయణంలో చిత్రీకరించారు. కాకపోతే అతడు అత్యంత శైవ భక్తుడు, శివుణ్ణి అత్యంత భక్తిగా కొలిచేటువంటి వ్యక్తి అతను. అదే కాదు, అతని యుగంలోనే మనము పుష్పక విమానము అనేటువంటి ఒక యంత్రం గురించి విశ్లేషించుకోవడం జరిగింది. రామాయణంలో పుష్పక విమానము రావణాసురుడి దగ్గర ఉన్నట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. అంటే అదే కాదు, అతను ఎన్నో భాషలు మాట్లాడగలిగినటువంటి విజ్ఞాన ఖని అతని రాజ్యంలో సుసంపన్నంగా ఉండేటట్టు చేసుకున్నాడు. కాకుండా సకల సౌకర్యాలతో భవంతులను నిర్మించినట్టుగా కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే అతను సైన్స్కు పితామహుడు లాంటి వాడని మనము చెప్పుకోవచ్చు. ఇవాళ మోడర్న్ సైన్స్ మాదే అని చెప్పి యూరోపియన్ కంట్రీసు, వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ చెప్పుకుంటున్నాయి. కానీ ఎప్పుడో 3-4 వేల సంవత్సరాల క్రితమే రావణాసురుడు అనేటువంటి ఒక వ్యక్తి ఒక పుష్పక విమానాన్ని సృష్టించిండు. అది ఉందా లేదా అనే విషయం వేరే విషయం. కానీ ఆ పుస్తకంలో, రామాయణంలో అనేటువంటి ఒక గ్రంథంలో రావణాసురుడి దగ్గర ఒక పుష్పక విమానం ఉంది అనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా చూసినట్లయితే రామాయణంలో అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఒక తెలివైన వ్యక్తి, విజ్ఞాన కని చెడు వైపు ఉంటే ఏ విధంగా చెడ్డవాడిగా మారిపోతాడో, ప్రపంచం ఏ విధంగా అతన్ని చెడ్డవాడిగా గుర్తించుకుంటుందో మనకు రావణాసురుడే ఒక ఉదాహరణ. రావణాసురుడు అనేవాడు ఒకవేళ సీతమ్మ గారిని కానీ ఎత్తుకపోయి ఉండకపోతే, ఆ దుర్మార్గం పని చేసి ఉండకపోతే అతని గురించి ఈరోజు ప్రపంచం చాలా గొప్పగా చెప్పుకొని ఉండేది. ఎందుకంటే ఆ కాలంలోనే ఒక విలువైన జీవితాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి వ్యక్తి, ఒక మంచి సౌభాగ్యవంతమైనటువంటి రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, అనేక భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక రాక్షసుడిగా ఈరోజు పిలువబడుతున్నాడంటే అతని జీవితకాలంలో చేసిన ఏకైక తప్పు రాముల వారి భార్యను, సీతమ్మ గారిని ఎత్తుకుపోవడం. అది ఒక దుర్మార్గ చర్యగా రామాయణంలో గుర్తించబడింది. అందుకే రావణాసురుడికి ఎంత మేధావైనా అతనికి అంత గుర్తింపు రాలేదు. ధన్యవాదాలు.